నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని పరవాసినైనా కడుపేదను నాకేల ఈ భాగ్యం పరమందు నాకు నీ స్వాస్థ్యం నీవిచ్చు బహుమానము పరవాసినైనా కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుగా అర్పింతును స్తుతి మాలిక కరుణామయ నా యేసయ్యా ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని నీ పాద సేవ నీ చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన నీ పాద సేవ నీ చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయ నా యేసయ్యా ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని ఏదో ఆశ నాలో నీతోనే జీవించని సెలయేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని
లేని ప్రేమ చూపించినావు, శృతి చేసి నన్ను పలికించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే. ఏదో ఆశ నాలో, నీతోనే జీవించని. పారే ప్రేమ నాలోనే ప్రవహించని. ఏదో ఆశ నాలో, నీతోనే జీవించని. ఏరే పారే ప్రేమ నాలోనే ప్రవహించని. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు సంధికి వెళ్ళాలని ఏమన్నా ఉందా? ఇంకెంత జ్ఞానం ఉందా? హల్లెలూయా. దేవునికి వెయిటివు, దేవునికి విలువివ్వు. నీ జీవితానికి దేవుడు ఒక విలువనిస్తాడు. హల్లెలూయా. చీకటి బ్రతుకులను వెలిగించాడే, ఎంతోమందికి దేవుడు ఎవరో తెలీదు. నీకు తెలియజేయలేదా ఆయన? ఇక్కడికి వచ్చేటప్పటికి నీకు ఏమీ తెలియదు, ఇక్కడికి వచ్చాక తెలుసుకుంటున్నావు కదా. మరి దాని ప్రకారం ప్రవర్తన ఉండక వంకర త్రోవలకు తొలగిపోతే ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? నీ చేతులతో నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? మేలైనదే కోరుకో. ఎందుకు చెడు కోరుకుంటావు? చెడును కోరుకుంటూ దేవుణ్ణి బాధపడతావా, హీనపరుస్తావా? సహోదరుడు సహోదరి, అపవాదిని మెప్పిస్తావా, ఒప్పిస్తావా? ఏది నీ నిర్ణయం ఈ రోజున? దేవుణ్ణి ప్రేమించి ఎక్కువ ఆయన నిన్ను ఎక్కువ ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించి ఎంతో సన్నిధి ఉంచాడు. ఇక్కడ ఆయన సన్నిధికి వచ్చిన ఆయన ఒట్టిన చేతులతో పంపలేదు ఎప్పుడు కూడా. ఆశ లోకాశలు ఎక్కువ ఉన్నాయేమో నీలో, అందుకే దేవుని ఆశీర్వాదం రావట్లేదు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచాడట. ఆశ లేకపోతే దేవుడు దీవించడా? నో, దీవించడు. చెప్తున్నాడు ఆయన, నీకు ఆశ ఉంటే నేను దీవిస్తానని. కీర్తనల గ్రంథం 109లో ఆయన దీవెనంటే ఆశపడు, ఆయన ఆశీర్వాదం అంటే ఆశపడు. శపించుటంటే కొంతమందికి ఇష్టమట, ప్రీతి అంటే ఇష్టం, అది వాళ్ళ మీదకే వస్తుందట. ఈ రోజున ఏది నీకు ఇష్టంగా ఉంది? నీ పిల్లల్ని నువ్వు శపిస్తున్నావా? నీ కుటుంబీకులను శపిస్తున్నావా? జాగ్రత్త, అది నీ మీదకే వస్తుందట. శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చినది, దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరం అయ్యాను. వాళ్ళు ఎటువంటి వాళ్ళన్నా ప్రభు నిన్ను దీవించిన గాక, ప్రభు నిన్ను క్షమించిన గాక అను ఒక మాట. హల్లెలూయా. ఇదెప్పుడు ఇంతే, ఇదెప్పుడు ఇంతే. నువ్వు అలా అనకూడదు. ప్రభు నిన్ను మార్చిన గాక, ప్రభు నీకు సహాయం చేయను గాక అను హృదయాంతర భాగంలో నుండి. అదే నీకు దేవుడు దీవెనంటే ఇష్టం ఉంటే దేవుడు నేను దీవిస్తాడట. శపించడం వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చినది, దీవెనేందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరం అయిపోద్దట. తాను పై బట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరిస్తాడట. పైన బట్టలు వేసుకున్నట్టు శాపాన్ని ధరిస్తారట. ఎప్పుడు నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో అది నీలవల వాని కడుపులో వచ్చి ఉన్నది, తైలమూల వాని ఎముకల్లో చేరి ఉన్నది. తాను కప్పుకొను వస్త్రమూలను తాను ఇంత్యము కట్టుకొను నడికట్టువలనది వాన్ని వదలకుండా ఉంటుందట. హల్లెలూయా. నీ ఇంటి వాళ్ళని దీవించడం నేర్చుకో, నీ కుటుంబకుల్ని ఇరుగు పొరుగు వారిని దీవించడం నేర్చుకో. దీవెనంటే ఇష్టపడు. ఈ రాజు దేవుడు ఎన్ని వర్తమానాలు పెట్టినా ఖాతరు లేకుండా, కేర్ లేకుండా వర్తమానాలు ఎన్ని పంపించినా, హల్లెలూయా, వర్తమానాలు ఎన్ని పంపినా కూడా చెవిని పెట్టలేదట. ఎన్ని వాక్యాలు వింటున్నా చెవిని పెడుతున్నావా లేదా? ఎందుకు నీ చెవులు చెత్త మాటలు వింటానుగా? దేవుని వాక్యాన్ని విను. హల్లెలూయా. ప్రభువు నీకు సహాయం చేయనుగా యేసు నామములో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దాని ప్రకారం నడుచుకో.
ఈ రాజు అలా చేసినప్పుడు దేవుడు ఎన్నిసార్లు వర్తమానాలు పంపించి హెచ్చరించినా వినలేదు. అందుకే శత్రువులు రేపాడు ఆయన. వాళ్ళు వచ్చి గొలుసులతో బంధించేసి ఒక రాజునండి కుక్కను ఈడ్చుకెళ్ళిపోయినట్టు ఈడ్చుకెళ్ళిపోయారు. రోడ్డు మీద, నడి రోడ్డు మీద ఆదరించే దిక్కు లేదు. తాను పెట్టుకునే విగ్రహాలు ఏం చేసినాయి? తాను పూజించి విగ్రహాలను పెట్టి పూజారులను పెట్టి పూజలు చేయించాడు. వాళ్ళందరూ ఏం చేశారు? ఆ దేశం మొత్తం నాశనం అయిపోయింది. అయితే 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 ఇతను చెరలో ఉన్నప్పుడట గొలుసులతో బంధించి బొబ్బులోని తీసుకొని వెళ్ళిపోయి చెరలో వేసేసారు. అతడు 12లో అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బ్రతిమాలుకొని అది 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 తను చెరలో ఉన్నప్పుడు, అపవాది చెరలో ఉచ్చులు ఉరులు నీలో ఉన్నాయా? ఏది జరగట్లేదా సరిగ్గా? బంధకాల్లో ఉన్నావా? అది చెర. ఈ రాజుకి నిజంగానే జరిగింది. రాజు కాబట్టి అపవాది ఉరులు ఉచ్చులు, దేవుని మనసు లేకుండా, దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా ఉందా? ఆ ఉరులు ఉచ్చుల్లో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? తన దేవుడని యెహోవాకు ఇతను ఏం చేశాడట? మొర్ర పెట్టాడట, బ్రతిమలాడుకున్నాడట. తన పితరుల దేవుని సన్నిధిని బహుగా తగ్గించుకొని విన్నపాము చేశాడట, మొరపెట్టుకున్నాడట. ఆయన అతని విన్నపాలన్నింటినీ ఆలకించాడట. హలేలి 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 హలేలి. హో, ఎంత గొప్ప దేవుడు చూసారా మన దేవుడు! అతను అంత నీచానికి దిగజారిన దేవిని మందిరంలోనే విగ్రహాలు పెట్టి ఆయన ఆకాశ నక్షత్రాలకి పూజలు చేసి అన్నీ చేయించిన అతను మొర్ర పెట్టగానే ఎప్పుడూ గొలుసులతో బంధించి ఈడ్చుకొని పోయి జైల్లో వేసేసినప్పుడు తన పితరుల దేవుడు అప్పుడు గుర్తొచ్చాడట. తన తండ్రి దేవుడు అప్పుడు మొరపెట్టాడట. ఇన్ని చేసినా నేను నన్నేం బతికించలేకపోయి, నన్నేమి ఇంకా ఇరుకలు ఇరికించేసి జైల్లో పడేసి నన్ను ఈడ్చుకెళ్ళిపోయి నన్ను కుక్కలాగా అనుకుని వీటన్నిటిని అనుకుని తన పితరుల దేవుడు అప్పుడు గుర్తొచ్చాడు. శ్రమలో ఉన్నప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు నాకు గుర్తుపెట్టుకుంటున్నావా? దేవుడిని పక్కన పడేస్తున్నావు. అన్నీ ఇష్టానుసారం ముహూర్తాలు విచారించాను. నేను కర్ణపిశాచాలతో సౌదిగా అంత సాంగత్యం చేశాను. ఆటి వల్ల ఇదంతా నాకు వచ్చింది అని చెప్పి తన పితరుల దేవుడని యెహోవాని జ్ఞాపకం చేసుకున్నాడట, మొర్ర పెట్టాడట, బ్రతిమిలాడుకున్నాడట యెహోవాను. తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపాలని ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకున్నట్ట. కొట్టి చెప్పలు గట్టిగా హలేలి 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 హలేలి. సరే, తన ఎవరన్నా రాగలుగుతారండి అలాగా? కాలు చేతులు బంధించి గొలుసులతో ఈడ్చుకెళ్ళిపోయిన వాళ్ళు, జైల్లో పడేసిన వాళ్ళని ఎవరన్నా మళ్ళీ కనికరించి తన దేశానికి తీసుకొస్తారా? కానీ దేవుడు చేసే అద్భుతం. నువ్వే స్థితిలో ఉన్నా దేవునికే మొరపెట్టాలి. ప్రభు ఎంతవరకు తెలియక అది ఇది చేశాను, చిలక జోస్యాలు పతులను అవనేవనే తిరిగాను నాయన, క్షమించి తండ్రి అని బహుగా తగ్గించుకున్నాడు ఈయన. నువ్వు అది చేయగలుగుతున్నావా? వీళ్ళని చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలి. అందుకే రాశాడట దేవుడు. హల్లెలూయా. పాఠం నేర్చుకున్నావు, ఇంకా దిగజారిపోతున్నావా? అంత మంచి వర్తమానాలు వింటున్నావు నువ్వు. దేవుడు తీర్పులోకి తెస్తాడు. ఒక రోజున లెక్కలు చూస్తాడు. అన్నీ ఏ రోజు ఏ వర్తమానం ఇవ్వబడిందో అన్ని లెక్కలోకి వస్తాయి. హల్లెలూయా. అయితే ఈ రాజు తగ్గించుకోవడం దేవుడు చూశాడు. మనం కూడా తగ్గించుకోవడం దేవుడు చూస్తాడు. ఇంకేది చూడ్డు. ఆయనే తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం కూడా తగ్గించుకుంటే ఆయనకు తెలుస్తుంది. హల్లెలూయా. తగ్గించుకోవడం తెలుసుకో. ఇందాక చెప్పానే, వాళ్ళు 4-5 సంవత్సరాల వరకు వాళ్ళు బాధ వేదన చూడలేకపోయాయి. ఉపవాస ప్రార్థనలు చేసి 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 స్త్రీల కొడుకులో వాళ్ళెళ్ళకెళ్ళి చేసి ఎన్నో 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 వాళ్ళు బాధలు పడి 4-5 సంవత్సరాల వరకు ఆ చెక్కు దొరకలేదు ఆ పిల్లడిది. సునామీ టైం ఎంత వేదన ఉంటుందో చూడండి. ఇంటర్మీడియట్ చదివి ఎదిగొచ్చిన పిల్లడు. అటువంటి శాపగ్రస్తమైనవి జరుగుతాయి. నీ పిల్లలకి ఏదన్నా ఎవరిచ్చినా పెట్టగది. విగ్రహాల దగ్గర పెట్టింది దేవునికి చెందదు. అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు, దయ్యాలకు అని ఉంది బైబిల్లో. తెలుసా నీకు? మనది వాళ్ళు తింటే వాళ్ళకి ఆశీర్వాదం, వాళ్ళు తిన్నావా శాపం.
జాగ్రత్త, పిల్లల్ని జాగ్రత్త పరుచుకోండి. ఎక్కడన్నా సరే పిల్లలు వింటున్నారా? పిల్లలందరూ హల్లు చెప్పండి. పిల్లల మీరు పెద్దవాళ్ళు అయిపోయారండి. పిల్లలు చెప్పండి అందరూ హల్లెలూయా. యేసయ్యకి ఒక బిగ్ హల్లెలూయా చెప్పాలి. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఎవరు పెట్టినా పరిగెట్టుకుని వచ్చేసేయండి. అటువంటి ప్రాంతాలకి వెళ్ళొద్దు. శాపాన్ని తెచ్చుకుంటారు మీకు తెలియకుండా. పిల్లలు కదండి, తిననివ్వండి, మీరు తినపని అంటారు. నాకు తెలియకుండానే వాక్యాలు కూడా మేము ఆ సంవత్సరమే ఏడుకొండలు సైతాన్ గుడి అక్కడికి వెళ్ళి వచ్చాం. ఆయన అక్కడ ఎక్కువ మొక్కుబడులు. పిల్లలకి అన్ని గుండ్లు అవన్నీ చేసుకొచ్చారు, కొత్త సామాన్లు ఇచ్చారు. ఆ సంవత్సరం అందరికీ పంచాం. అక్కడ లడ్డూలు తెచ్చి క్వార్టర్స్ అంతా పంచిన తర్వాత దేవుడిని నేను ఎప్పుడైతే నమ్ముకుందామని అనుకున్నాను, దేవుని చదివే చెప్తుంటా, అప్పటి నుండి ఎవరేది ఇచ్చినా పోనీ మేము తినమండి, దేవుని నమ్ముకోవాలనుకుంటున్నాం అని చెప్పేదాన్ని. అలానే వారు పిల్లలకన్నామండి, మేము తినమా పిల్లలు తిన వద్దు మాకు. ఏంటంటే మొన్నటి వరకు మీరే పంచారు కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలా దేవుని సందులో నిర్ణయం తీసుకో. వాక్యం తెలియకుండానే దేవుడు అంటే అంత రోషంగా బ్రతుకు, దేవుడు కూడా నీకోసం రోషంగా నిలబడతాడు. హల్లెలూయా. అయితే వాళ్ళ బాధ అంతా ఎంత కాదు, ఎవరో ఎక్కడో పనిచేస్తున్నట్టు దేవుని కొరను బట్టి ఇన్ని సంవత్సరాలు మొత్తం ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థనలు చేసేసి వాళ్ళ తల్లిదండ్రులకు బాధపడి అన్యజనుల నుండి వచ్చారు. 5 అన్నదమ్ములు, ఇతను పెద్దోడు, ఆ పెద్దోడు కొడుకే వెళ్ళిపోయాడు. 5 అన్నల్లో ఒక అన్నదమ్ముడు వచ్చాడు దేవునిలోకి. అన్యజనుల మధ్య అంత బాధ వాళ్ళకి. జాగ్రత్త, నీ ప్రాణానికి నీవు ఉత్తరవాదివి. ఎవరు పెట్టినా, స్కూల్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా తినకూడదు. అర్థమవుతుందా పిల్లలు? స్కూల్లో పెట్టినా ఏం పెట్టినా తినకూడదు. ప్రసాదాలు అంటారు కదా, అటువంటివి. హల్లెలూయా. చోటలోనే పెట్టేవారు. సాలెంలో వాళ్ళకి చిన్నప్పుడు తీసుకొచ్చి కుల్లికాల్లో పడేసేవారట పిల్లలు. వద్దని చెప్పలేవారు, మేము తినమని చెప్పలేవారు అనేదాన్ని నేను. జాగ్రత్త, నీ పిల్లలు నువ్వు జాగ్రత్త పరుచుకో, నేర్చుకో. నువ్వు నేర్చుకుంటే ముందు నీ పిల్లలకు చెప్పగలవు. పర్లేదులే ఈసారికి తిన్నయ్యు, వాళ్ళకి తెలిసేటి ఏం తెలుసు నీకు అలా అనక. అలా చాలా వేదన అనిపించారు వాళ్ళు. అయితే మనషే కూడా తన పితరుల దేవుడని యెహోవాకు మొరపెట్టుకొని ఏడ్చుకొని దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకొని నేల మీద పడి ఏడ్చుకొని దేవుని దయ ఎలాగైతే సంపాదించుకున్నాడండి. అది ఎలా అయితేనే దేవుని దయ మళ్ళీ సంపాదించుకున్నప్పుడు ఏం చేశాట, దేవుడు కూడా తన దేశానికి మరలా తీసుకొచ్చాడట. హల్లెలూయా. అయితే ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణంలోని గీహోనుకు పడమటగా లోయందు మత్స్యపు గుమ్మం వరకు ఓపెళ్ళు కట్టించారు. చుట్టూ బహు ఎత్తుగల గోడ కట్టించాడు. మరియు యూదా దేశంలోని బలమైన పట్టణంలోని సేనాధిపతులు ఉంచాడు. మరియు యెహోవా మందిరమందు అన్యుల దేవతలను విగ్రహాలను తీసివేసి యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీటలన్నింటినీ తీసి పట్టణం బయటికి వాటిని లాగివేయించెను. తన తప్పు దిద్దుకున్నాడు. కట్టిన అన్ని కూడా యెరూషలేములో మందిరంలో కట్టించినవన్నీ కూడా ఆ దేవతా విగ్రహాలు, దేవుడి విగ్రహాలను తీసి పట్టణం బయటకు లాగించేసి చిన్నాభిన్నాలు చేసి తగలబెట్టేశాడు. అంతే, తన తండ్రి చేసినట్లుగా. మళ్ళా తన తప్పు తను దిద్దుకున్నాడు. తన జీవితంలో జరిగిన నష్టానికి ముహూర్తాలు విచారించి కర్ణపిశాచుల సోదిగాండ్రతో సాంగత్యం చేసినవాడు యెహోవా దృష్టికి బహుగా చెడు నడతలు నడిచాడని 2వ దినవృత్తాంతాలు 33:6 సెలవిచ్చినట్లుగా ఇతను మళ్ళా తన తప్పు దిద్దుకున్నాడు. దేవునికి బహుగా మొరపెట్టాడు. పట్నం బయటకు వాటి అన్నిటిని లాగించి బలిపీటలంటిని చిన్న భిన్నాలు చేయించాడు. ఇదిగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేయించాడట. దేవుని మందిరాన్ని బాగు చేయించాడట. బాగు చేసి వాటి మీద సమాధాన బలులు, కృతజ్ఞతార్పణలు అర్పించాడు. ఇశ్రాయేలు యెహోవాని సేవించండి మీరని యూదా వారికి ఆజ్ఞనిచ్చాడు. మీరందరూ మళ్ళా నేను తిరిగినట్టు తిరక్కండి, దేవుని సేవించండి, యెహోవాయే దేవుడు. చూసారా మనకేం జరిగిందో, మన ప్రజలకు ఏం జరిగిందో చూసారా, నాకేం జరిగిందో చూసారా అని తన తప్పు తను దిద్దుకున్నాడు. బలులు అన్నీ అర్పించండి దేవునికి అని ఉన్నత స్థలం నుండి ఇంకా బలులు అర్పించారట జనులు. తమ దేవుడిని యెహోవా నామానికి చేశారటవి. మనషే చేసిన ఇతర కార్యాలను గూర్చి అతడు చేసి దేవునికి పెట్టిన మొరలను గూర్చి ఇశ్రాయేలు దేవుడిని యెహోవా పేరట అతనిలో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటల గురించి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నాయి. అతడు చేసిన ప్రార్థనల గురించి అతను మనవి
వినబట్ట గూర్చి, అతడు చేసిన పాప ద్రోహాలంటి గూర్చి కూడా తాను గుణపడక ముందు ఉన్నత స్థలాలను కట్టించాడు. దేవతా స్తంభాలు, దేవుడి స్తంభాలు, చెక్కిన విగ్రహాలని అతడు నిలుపుటను గూర్చి దీర్ఘదర్శులు రచించిన గ్రంథాల్లో వ్రాయబడ్డాయి. మనసే తన పితరులతో కూడా నిర్ధరించాడు తన తప్పులు దిద్దుకొని. ఈరోజు నీ తప్పు దిద్దుకుంటున్నావా? తెలిసి కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. తెలిసి ఆవిడ తప్పుల్లో పడకూడదు. దేవుని మార్గం ఏంటో తెలుసుకో. దేవుడు ఎలా దీవిస్తాడో తెలుసుకో. ఆ విధంగా ప్రతి వారికి సహాయం చేయను కాక దేవుడి వాక్యం దీవించిన కాక ఇస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నాకు అధికారం బట్టి ఏం పెట్టావు? నీ అధికారాన్ని కొట్టేస్తున్నా వేసుకున్నాం. వెళ్ళిపోవు, దీనిలోనే పంపించేస్తాను. లేదు వెళ్ళిపోతున్నావా? ఏం పెట్టావు? నువ్వే పెట్టావు. ఇది ఎన్నాళ్ళైంది వచ్చి? ఎన్నాళ్ళు దొరుకుతుంది అయితే? ఎలా అయింది? 2 నెలలు అయిందా? ఏం బాధలు పెట్టావు? కాలు బాధలు పెట్టావు? ఎక్కడ వచ్చావు? ఎక్కడ? దెయ్యానో దేవతవా? ఏం దెయ్యం? ఎడబడి వచ్చావా? తొక్కిందా ఏంటి? తొక్కిందా? ఇప్పుడు మరి అవన్నీ కాళ్ళు అవన్నీ ఏమేమి పెట్టామని పట్టుకుని వెళ్ళిపోవాలి, ఉండడానికి వీలేదు. ఈ వీడియో దేవుని మందిరానికి వస్తుంది. అర్థమైందా? ఏం తినకుండా చేస్తున్నావంట? నేను నాటకాలు చేస్తున్నావు. ఏమనుకుంటున్నావు? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావు ఏంటి? చెప్పు సైతాను, ఏమనుకున్నా? ఎన్నాళ్ళకి? ఏంటది? అన్నదినం చేసి నువ్వేనా? దుష్ట శక్తి వేసుకొని నీకు ఆజ్ఞాపిస్తాను. దేవుడు నాకు చిన్న అధికారం పెట్టి నీ అధికారం బంధిస్తున్నావు, పుట్టేస్తున్నావు. దుష్ట శక్తి ఎక్కడికి వెళ్ళిపోవు. పక్కన ఎవరుంటారు తెలుసు? ఎప్పుడు ఎవరు? ఈశ్వరు ఉన్నారా? ఏమేమి ఎంతమంది వచ్చారు మీరు? ఒక్కదాని వచ్చావా? నేను నమ్ముతున్నా అనుకుంటున్నావా? చాలా మంది ఉన్నారు మీరు, అవునా? వెళ్ళిపోయారు అందరు. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళారు? వెళ్ళిపోతున్నారా? సైతం దేవుళ్ళు అందరూ వెళ్ళిపోయారా? దేవతలు అందరూ వెళ్ళిపోయారా? ఏంటి? నల్ల బట్టలు, ఎర్ర బట్టలు, తెల్ల బట్టలు అందరూ వెళ్ళిపోయారా? పసుపు బట్టలు సైతం దేవుళ్ళు అందరూ వెళ్ళిపోయారా? ఇది ఎక్కువ మనిషిని కోసం చంపడానికి అంతమంది వచ్చారు మీరు. దోష్ట శక్తులారా, మీకు ఆజ్ఞాపిస్తాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారం అంటే అధికారం బంధిస్తాను. కొట్టేసిన అగ్ని కూడా ఆజ్ఞాపించేస్తాను. మన బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథం 21:8 ప్రకారం అగ్ని కూడా పంపించేస్తాను. ఏమనుకుంటున్నారు? దేవుడు నాకు ఇచ్చిన అధికారం అధికారం బంధిస్తున్నాను. నాకు చంపేద్దాం అనుకున్నారు? వెళ్ళిపోవాలి, ఉండడానికి వీలేదు. కమన్ కమౌట్. ఇంకేం చేశారు? ఎవరికన్నా ఉన్నారు ఇక్కడ? వీళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఉన్నారా? తినక మన జ్వరం వచ్చిందని పెట్టావంట నువ్వేనా? వాళ్ళ మీదకి వెళ్ళదా? ఇంకెవరి మీదకి వెళ్తున్నా? ఎవరి మీదకి వెళ్ళాలని వీళ్ళు వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. అర్థమైందా? నేను కోసం ప్రార్థన చేస్తాను. తెలుసా నేను ఎవరో? నీళ్ళు కూడా తాగనట్లేదా? వామిటింగ్స్ పెట్టావంట? ఇంకేం పెట్టావు? వాంతులేనా? ఏమేమి పెట్టావని పట్టుకుని వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు నచ్చిన అధికారాన్ని బట్టి. యేసుక్రీస్తు ప్రభు ఎవరో? రక్తం చెందించిన దేవుడు, ప్రతి ఒక్క మనిషి కోసం ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవుడు. తెలుసా? ఆయన రక్త ప్రోక్ష మాసాలతో అద్రక్తమైన పరమాత్మైన పునీత బలియోగానే ఉంది వేదాల్లో, సామ్యాగంలో ఋగ్వేదంలో. తెలుసా? యేసు ప్రభు రక్తం చెందిన దేవుడు. మంచి పాపాలు పోవాలి, రక్తం చెందించబడాలి. పరిశుద్ధుడు దేవుని రక్తమై ఉండాలి. దెబ్బల మీదకి వెళ్ళడానికి వెళ్ళేది. ఏమేమి పెట్టావు? ఇంకా ఏమన్నా ఏం చెప్పండి. అన్ని పట్టుకుని వెళ్ళిపోవాలి. అర్థమైందా? వెళ్ళిపోతున్నావా? ఉండడానికి వీలేదు. ఆ కాళ్ళు నొప్పి ఏంటి, బరువులు ఏంటి, పోట్లు ఏంటి, ఏమి ఉండకూడదు. పట్టు వస్తుంది చేసిన వాళ్ళు బంధిస్తున్నా లేదు కదా, కొట్టేసిన
ఏమేమి పెట్టాలి పట్టుకుని వెళ్ళిపోవాలి ఉండడానికి లేదు. ఎందుకని బలిస్తున్నాము నా జీవులు పడవస్తున్నాను 2 మన నా జీవులు పడవ అది ఇంటికి బలిస్తున్నాము. చేతుల్లో నుండి వెళ్తావా? ఎలా వెళ్ళిపోవాలి? చేతుల్లో నుండి ఎడం చేతుల్లో నుండి ఎడం చేయలేదు. కష్టపడుతున్నాను జాబ్ చేసాను. మంచిగా అవుతుంది. మంచిగా దాహం అవుతుంది. ముందంతా దాహం లేదు. మంచినీళ్ళు తాగినా వాంతి అయిపోయింది. ఇప్పుడు ఇందాక మంచినీళ్ళు తాగారు బాగానే ఉంది కదా, మళ్ళీ కూడా మంచినీళ్ళు తాగుతున్నారు. ఇదిగో పట్టండి. పర్లేదు నేను వేస్తే మంచిది. నీకు తెలీదు నేను ఎందుకు వేస్తాను. వస్తూ వచ్చింది ఆయనకే మహిమ. ముట్టుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య నన్ను చేర్చుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య నన్ను గుడుగు రమ్మని క్యాన్ వస్తున్నాడు. హల్లెలూయా. వస్తానని చెప్పినానమ్మా. హల్లెలూయా. యేసయ్య నన్ను రామన్నాడమ్మా. హల్లెలూయా. వస్తానని చెప్తున్నావా? ఇప్పుడు రమ్మంటున్నారా నిన్ను? ఇప్పుడు ప్రార్థన చేసినాక రామన్నాడు. రమ్మన్నాడా? హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.